ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో కూరలు ఏం లేనప్పుడు టమాటా రైస్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఇలాచి, బిర్యానీ పువ్వు, కొంచెం సాజీర, కొంచెం లవంగాలు వేసుకోవాలి. ఫ్రై అయినాక ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పుదీనా కొంచెం, బాగా వేగాక ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. అవి అయితే తొందరగా వేగుతాయి. ఆనియన్స్ వేగాక దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి ఒక 5 మినిట్స్ వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఒక 3 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. రైస్కి బాగా కాసేపు మూత పెట్టుకోవాలి. టమాటాలు వేయడానికి టమాటా వేగాక కొంచెం పసుపు, కొంచెం కారం, పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం చూసుకొని వేసుకోండి. కారం వేగడానికి వేసే సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి. ముందే రైస్ అయితే వండి పెట్టుకున్నాను. ఇది అందులో వేసుకోవడం అంతే. రైస్ అయితే వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఏ కూరగాయలు ఏం లేనప్పుడు టమాటాలు ఉంటే, ఆనియన్ ఉంటే సరిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది.